వెన్ శంకర్గా తనని తప్ప ఎవరిని ఊహించుకోలేము అన్నంతలా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించినటువంటి మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ సక్సెస్ మీట్లో మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోకండి, ఈరోజు కొంచెం టైం తీసుకుంటాను. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరి గురించి మాట్లాడడం కుదరలేదు. ప్లీజ్ ఐ థింక్ ఒక 5 minutes. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసిన యూనిట్ మెంబర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీ అందరికి గుర్తుంటే షూటింగ్ లాస్ట్ డే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికి నేను చెప్పాను, అన్న ఈ సినిమా ఇది హిట్ సినిమా అన్న, చాలా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా మీరు హిట్ సినిమాలో భాగమయ్యారు, సెలబ్రేట్ చేయండి, ఫస్ట్ డే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అని చెప్పి. అండ్ టీంలో పనిచేసిన, చెన్నై లవ్ స్టోరీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అన్ని రోజులు మమ్మల్ని అందరినీ, నన్ను కానీ గౌరీని కానీ అసలు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంత బాగా బ్యాలెన్స్ చేసి డైరెక్షన్ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లక్కీ అన్న, ప్రతి ఒక్కరు సార్, కో డైరెక్టర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం చాలా బాగా చూసుకున్నారన్న అందరూ ప్రొడక్షన్ టీంలో ఎనీ టైం. ఎందుకంటే మా షూట్స్ ఎక్కువ డబుల్ కాల్ షీట్స్ అయ్యేవి, నైట్ డే సంబంధం లేకుండా ఉండేవి. కానీ ప్రొడక్షన్ టీం అందరూ చాలా బాగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశాలయ్య గారు, నిఖిల్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ అన్న, ప్రతి ఒక్కరికి, దీక్షితులు గారు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ భాస్కర్ అన్న. ఎప్పుడు చూసేవాడిని పాపం, అటు కంగారు చిన్నపిల్లడుగా తప్పినట్టు కదా అటు ఇటు తిరుగుతుండేవాడు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తారు వీళ్ళు, నా దగ్గర ఉన్నాయా లేవా, ఏం పెట్టాలి ఏంటి అని ఎప్పుడు కంగారు పడుతూనే ఉండేవాడు. భాస్కర్ అన్న థ్యాంక్ యూ, మీ వర్క్ చాలా బాగా రిఫ్లెక్ట్ అయింది. అలాగే మా ఎడిటర్ సంతూ బ్రో, నాకు చాలా బాగా నచ్చాడు సంతూ బ్రో. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఫుటేజ్ ఎంత వచ్చింది, ఆ ఫుటేజ్ని కట్ చేయడం ఎంత కష్టం, దాన్ని తీసుకురావడం ఎంత కష్టం, అండ్ రన్ టైం విషయంలో ఇది అని. సంతూ బ్రో, లాంగ్ వే టు గో, మీకు చాలా మంచి కెరియర్ ఉంటుంది అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. నాకు చాలా బాగా నచ్చింది మీ ఎడిట్ కట్ అయితే ఏంటి మొత్తం అంతా. అండ్ మణిశర్మ గారు, థ్యాంక్ యూ మణిశర్మ గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాటలు స్కోర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అన్నారు స్టీవెన్ కాస్ట్యూమ్ చాలా బాగున్నాయని చెప్పి. పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఎందుకంటే ఏ షర్ట్కి ఐరన్ ఉండదు కదా, చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా మొత్తం. నాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్కడ దొరికాయండి అంటే దాని వెనకాల రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్, సింగిల్ కార్డ్ రాశారు, చాలా మంచి పాటలు. థియేటర్లో నిన్న పర్సనల్గా నాకు చాలామంది చెప్పారు సార్, వెళ్తూ ఫ్లోలో కథకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారు, ఆ పాటల్ని ఇంకా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సాంగ్, చిరునవ్వుతో అనే సాంగ్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్ సాంగ్ ఇన్ మై కెరియర్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా విశ్వాస్ భయ్య, కలిసి 4 హిట్లు కొట్టేశాం విశ్వాస్ భాయ్తో, అసలు వెరీ హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, ఖా అండ్ చెన్నై లవ్ స్టోరీ 4 హిట్లు కొట్టాం. మీరుంటే ఎప్పుడు నాకు అదో ధైర్యం. మన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ కానీ మన పక్కన ఉంటారు కదా, వీళ్ళు చూసుకుంటారులే, మనం ఏమైనా తప్పులు చేస్తున్నా వీళ్ళు చూసుకుంటారులే అని నేను ఎప్పుడు చెప్పేదే. విశ్వాస్ భాయ్ నా సినిమాలో ఉండి నేను విశ్వాస్ భాయ్ చేస్తున్నాం అంటే ఎక్కడో నాకు 70% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అంటే మార్నింగ్ సెట్లోకి వస్తే ఒకసారి ఆ కెమెరా దగ్గర కూర్చుంటే ఎవరు ఎటు పోయినా సరే ఆయన మాత్రం కదలడు, ఏదో లోకంలో ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు, పలకరించినా మాట్లాడు. ఆ 6 ప్యాకప్ అయ్యేంత వరకు నవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. నాకు పర్సనల్లీ సరే నేను హీరోగా చేశానా లేకపోతే మన ఇద్దరి ట్రావెల్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ వర్క్ చాలా బాగా అనిపించింది విశ్వాస్ భయ్య. వెరీ హ్యాపీ, మీకు ఇంత మంచి పేరు వచ్చినందుకు యాజ్ ఎ ఫ్రెండ్గా వెరీ వెరీ హ్యాపీ. ఇంకా అన్న, ఐ హ్యావ్ టు టాక్ విత్ యూ అన్న. యాజ్ ఎ సీనియర్ హీరోగా, అంటే మాకన్నా ముందు వచ్చి, అంటే అన్న కథా సినిమా దగ్గర నుంచి అన్న తెలుసు, 1-2 సార్లు పరిచయం అయింది.